ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ ఇవాళతో ముగినుంది. వారం రోజులుగా ఆయన ప్రశ్నిస్తున్న పోలీసులు రాధాకిషన్ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమంది సిబ్బందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. 7వ రోజు కస్టడీలో భాగంగా రాధాకిషన్ రావుని ఇవాళ కూడా పోలీసులు విచారించనున్నారు. అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అడిగి తెలుసుకుందాం. వాసు, మరికొంతమంది పేర్లు కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ సార్, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ హైదరాబాద్ డీసీపీ టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి రాధాకిషన్ రావును 7 రోజుల పాటు కస్టడీ కోర్టు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఈ రోజుతో అతని కస్టడీ ముగిసింది. మరి కాసేపట్లో అతన్ని గాంధీ ఆసుపత్రి తరలింది. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచబోతున్నారు. ప్రధానంగా రాధాకిషన్ రావుకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా కీలకంగా వివరించారు. ఐజీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు ప్రణీత్ రావుతో కలిపి కూడా చాలా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడి అనేక రకాలుగా బెదిరింపులకు, అనేక రకాలుగా గత ప్రభుత్వానికి సంబంధించి అనుకూలంగా వ్యవహరించారన్న అంశానికి సంబంధించి ప్రధానంగా ఇదంతా ఒక అంశం అయితే, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ ట్యాంపర్ చేయడం, వాటిని ధ్వంసం చేసిన అంశానికి సంబంధించి కూడా ఒక కేసు కొనసాగుతా ఉంది. దీంట్లో ఇప్పటికే చాలా మంది 4 అడిషనల్ ఎస్పీలతో పాటు డీసీపీ రాధాకిషన్ రావు, ప్రణీత్ రావు ఇన్స్పెక్టర్ తో పాటు ఇప్పటికే వీళ్ళంతా అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ తాజాగా మరికొంతమంది అరెస్ట్ కూడా రంగం సిద్ధమైంది. ఈ రోజు నల్లగొండ జిల్లాకు సంబంధించి ఒక సిఐతో పాటు 2 కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చూపించే అవకాశం ఉంది. నల్లగొండ అడ్డాగా మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ట్యాపింగ్ సెంటర్ ని ఏర్పాటు చేసి కూడా పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ లో పాల్పడ్డారు. ఇక ఖమ్మం జిల్లాలో కూడా మరొక ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. రాధాకిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ చాలా కీలకంగా పోతుంది. రాధాకిషన్ రావు 7 రోజుల కస్టడీలో ఏం చెప్పారు, ప్రణీత్ రావు చెప్పినటువంటి అంశాలు, ఇతర చెప్పిన అంశాలు రెండు కూడా ఒకటే విధంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఐజీ ప్రభాకర్ రావు వైపు వేలు చూపిస్తాను. ఈ నేపథ్యంలో కన్ఫెషన్ స్టేట్మెంట్ లో రాధాకిషన్ రావు చెప్పిన అంశాన్ని బట్టి మరికొన్ని కీలక అరెస్టులతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేసి విచారించబోతున్నారు. మరికొద్ది సేపట్లో బంజారాహిల్స్ పిఎస్ నుంచి రాధాకిషన్ రావుని గాంధీ ఆసుపత్రి నుంచి ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తారు.